మేడ్చల్ జిల్లా బాలనగర డివిజన్ పరిధిలో కుక్కల దాడికి గురైన చిన్నారులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. నిన్న ట్యూషన్కు వెళ్తున్న 24 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలతో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే వీధి కుక్కల దాడులను అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు ఎమ్మెల్యే. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటూ మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ విధంగా రెచ్చిపోయి సుమారుగా 24 మంది చిన్న పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా కలిసి భయబాధ కూర్చుంది. 3-4 కిలోమీటర్ల వేగం కిలోమీటర్ దూరంగా పోయి కనబడ్డోళ్ళలాగా కలుసుకుంటూ వెళ్ళిపోయి ఆ పిల్లలను కాపాడమని కొంతమంది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని కలుసుకుంటూ పోయి ఇది ఇవాళ కొత్తనే కాదు. ఇది హైదరాబాద్ నగరంలో ఎంతోమంది చిన్న పిల్లలు చనిపోవడం జరుగుతుంది. హాస్పిటల్లో ఏదైతే కుక్కలు పట్టేటటువంటి వాళ్ళలో వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పట్టకపోతులు సేమ్ మళ్ళీ తీసుకుపోయి ఏం చేస్తుందో మళ్ళీ సేమ్ ప్లేస్లో వదులుతూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైన ఇబ్బంది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలో కాదు మొత్తంలో కూడా మనం దీన్ని దిగబెట్టవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ కావాలి, మంత్రుల ఇన్వాల్వ్మెంట్ కావాలి, అన్ని పార్టీలకు అదేవిధంగా చూసుకొని దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఈ కుక్కల వారం నుంచి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలను అరుస్తూ ఉంటుంటే వాళ్ళు నిజంగా ఆ తల్లిదండ్రులు ఎంత భయభాంతులు చెందుతూ ఉన్నారంటే మా పిల్లలు బయటకు ఇంటికి వచ్చి ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి జరగకుండా సంఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.